మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అర్నర్జిగూడ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఉమ్మడి గట్కేసర్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, వేముల మహేష్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి బాలగోని వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు। బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు బాలగోని సుమన్ గౌడ్, మహాత్మా గాంధీ యూత్, బంజారా యూత్ అనుచరులతో పార్టీలో చేరారు। ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు। అందరూ కలిసికట్టుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు। కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు। పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలు అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు। కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు। కార్యకర్తలు అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు। నియోజకవర్గాల్లో ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది। కార్యకర్తల సమావేశం చాలా మంచి రెస్పాన్స్ ఉంది। కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు। రేపటి నుంచి ఈరోజు కమిటీలు వేస్తున్నారు। రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కార్యకర్తలు ఈ నెల రోజులు పనిచేస్తారు, హార్డ్ వర్క్ చేసి మంచి మెజార్టీ తీసుకొస్తామని అందరూ గట్టి వాగ్దానం చేయడం జరిగింది। మంచి హైయెస్ట్ మెజార్టీ వస్తుంది। ప్రజలందరూ మంచి రెస్పాన్స్ ఉంది। ప్రజలందరూ చాలా బాగా ఎడ్యుకేటెడ్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు అందరూ మెజార్టీ ఇస్తామంటున్నారు। చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు। ఇంకా 10 రోజులలో చాలా మార్పు వస్తుంది, ఇంకా మార్పు వస్తుంది। అన్ని పార్టీల నాయకులు కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు। జాయినింగ్స్ ఎక్కువ పెద్ద ఎత్తున పెడుతున్నాము। ఇంకా వేరే పార్టీలకి నాకు తెలిసి అయితే చాలా వరకు మెజార్టీ రానే రాదు, అసలు మేమే హై మెజార్టీలో ముందున్నాము। ఇప్పటికీ ఇంకా చాలా వరకు ప్రతి ఒక్కరు ఈ వారం రోజులలో చాలా మార్పు వస్తుంది, విపరీతమైన మార్పు। ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున మెజార్టీతో హై మెజార్టీతో మేము విన్ అవుతున్నాం। ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం మేము। కాబట్టి ప్రజలలో ఉండే మనుషులు కావాలా, లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ విఐపీలకు ఇచ్చే మనుషులు కావాలా అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ప్రజలలో ఉంటామనేది మేము నిరూపిస్తాం। ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది రోడ్ల మీద పడ్డ పరిస్థితులు ఉన్నాయి। కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇవన్నీ గమనించాలి। గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి అయిపోయినాక తప్పకుండా మిగతా అన్ని చేస్తారు। ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు కమిటీ చేసిన వాళ్ళు అందరూ నిరుత్సాహపడకుండా అందరూ హ్యాపీగా ఉండి, ఇంకొకటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందిరమ్మ కమిటీలకు కూడా మీకు బాధ్యత ఉంటుంది। ఇందిరమ్మ కమిటీ చైర్మన్లకి, ఇందిరమ్మ కమిటీలో ఉన్న మెంబర్స్కి కూడా శాలరీస్ వస్తుంది। ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరినీ ఇందిరమ్మ కమిటీలో తీసుకుంటారు। మీరు నారాజు కావద్దు, మేము సీనియర్లను జూనియర్లను అనుకోని కొత్త పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా మర్యాద ఇవ్వండి। కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా పాత సీనియర్ని కలుపుకొని పోయి వాళ్ళ అడుగు జాడల్లో మీరు నడుస్తూ వాళ్ళ సూచనలు కూడా తీసుకొని మీరు కొత్తగా పార్టీ జాయిన్ అయిన వాళ్ళను సీనియర్ నాయకుల సూచనలు తీసుకొని మీరు పార్టీని బలోపేతం చేయాలి, మంచి హై మెజార్టీ తీసుకురావాలి। మనకి ఇప్పటికే కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి, ఇప్పుడు డివిజన్ స్టార్ట్ చేసినాం, గ్రౌండ్ వర్క్ చిన్న చేస్తూనే ఉన్నాం ఇంటర్నల్గా। అయినా చేస్తున్నా కూడా మన సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే వీళ్ళు సోషల్ మీడియాలో లేదు, గ్రౌండ్ వర్క్ చేస్తలేరు అనేది మనం బ్యాడ్ అయిపోయినాం। కాబట్టి అది మనం బయటికి తీసుకొచ్చి మేము కూడా చేస్తున్నాం అనేది మనం ప్రూవ్ చేయాలి। కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్త రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయండి। ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్లో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడండి। ఇప్పుడు కష్టపడిన దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో లోకల్ బాడీస్లో టికెట్స్ వస్తాయి, దాన్ని బట్టి మీరు ప్రజాప్రతినిధులుగా చూడవచ్చు। ముఖ్యంగా నా సహకారం కూడా ఉంటుంది। నేను ఎలక్షన్స్లో తప్పకుండా ఈ ఎలక్షన్స్లో నేను కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ రోడ్ షోలు కానీ తప్పకుండా జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొనకుండా మీరు చెప్పకుండా సరే నేను సడన్గా వస్తాను। ఎందుకంటే ఇప్పుడు మీలాగా నేను చెప్పలేదు అది అని నేను చెప్పను, ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు చెప్పడం జరిగింది మేము కూడా లోకల్ బాడీస్లో అన్నీ గెలిపించుకుంటాం, జెడ్పీ చైర్మన్ కానీ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లను గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది। తప్పకుండా మేము కూడా మీకు అండగా ఉంటాము। ప్రతి చిన్నదానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, మనం అందరం ఐక్యమత్యంతో ఉండి మంచి హై మెజార్టీ రావాలి। మల్కాజ్గిరి అంటేనే దేశంలో ఎదురు చూస్తున్నాయి కాన్స్టిట్యున్సీలు, మనం మంచి మెజార్టీ ఇచ్చి మీరు మెజార్టీ ఇస్తారని కోరుతున్నా। ముఖ్యంగా డోర్ క్యాంపెయినింగ్లో ఈ స్కీమ్లో ఒకటి మహిళలకు టికెట్ వచ్చింది కాబట్టి మహిళలందరికీ ఓటేయాలనేది మీరు మహిళలందరూ ఇంప్లిమెంట్
ఇంకొకటి జెంట్స్కి కూడా కొడుతున్న నాయకులను మహిళా ఓట్లు అందరూ మీరు మహిళలందరూ మహిళా ఓట్లు కంపల్సరీ వేయాలి. ముఖ్యంగా మీరు కూడా జెంట్స్ మహిళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఏవాళ్ళని మీరు కూడా అందరినీ కోరాలని కోరుతున్నా. పొద్దున్న నుంచి మీటింగ్ వచ్చేసరికి లేట్ అయింది. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు బూత్ కమిటీస్ మండల్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం, కమిటీలో కొంతమందిని సెలెక్ట్ చేసుకోకుండా పాత వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం, కొత్త ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎవరిని కమిటీలను చేసినా కూడా కమిటీలో ఎవరు లేకుండా ఉన్నాయి అందరి కోఆర్డినేషన్తో నుండి ఒకరికొకరు అండర్స్టాండింగ్లా మనం కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే రేపటి నుంచి రోడ్లో క్యాంపెయినింగ్లో అందరూ ముందుండాలి. ప్రతి ఒక్కరు క్యాంపెయినింగ్లో మన స్కీమ్స్ 6 గ్యారంటీలు ఇంకోటి ఈ 5 పంచ్ మన రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసిన పాంచ్ న్యాయ్ అవి కూడా మనం ప్రజల్లోకి తీసుకొచ్చిన బాధ్యత. ఎందుకంటే ఈ పాంచ్ న్యాయ్ కూడా అవి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి రాలేవు కాబట్టి స్కీమ్స్ అన్నీ ఎలక్షన్ తర్వాత తప్పకుండా వస్తాయి. ఇప్పుడు వచ్చిన 6 గ్యారంటీలు కూడా 100 రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి గతంలో ప్రభుత్వాలు